ఇటు తిప్పడం చూసి అనుమానం వచ్చి తనే ధైర్యంగా వెళ్ళి అండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అని ఆంజనేయులను అడగడం జరిగింది. అయితే తాను నిరాకరించాడనే విధంగా కూడా బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా బలవంతంగా ఫోన్ని లాక్కున్నాను. అయితే లాక్కున్న తర్వాత కూడా ఆ ఫోన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలియదు అనే విధంగా ఆంజనేయులు సమాధానం చెప్పినట్లు కూడా ఆ బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు ఒకళ్ళిద్దరు కలుగు చేసుకొని అసలు ఏంటమ్మా ఏంటంటే ఇట్లా వీడియో తీశారండి, నేను వీడియోలను కూడా చూసి ఆ లాక్ లేకుండా ఉన్నటువంటి ఒక 3 వీడియోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. మిగిలిన వాటి అన్ని కూడా లోపల ఉన్నాయని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అతన్ని పాస్వర్డ్ అడిగి ఆ వీడియోలు ఏదైతే ఓపెన్ చేయడంతో ఆ అమ్మాయి ఆ వీడియోలను గమనించి తనకు సంబంధించిన వాళ్ళే, అంటే ఆ బాధితురాలు ఎవరైతే ఉందో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి చెల్లెళ్ళు, వీళ్ళు అందరూ మహిళలే. అవన్నీ కూడా గమనించి వెంటనే వారికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో అందరూ అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ వీడియోలను ఒకసారి పరిశీలిస్తే ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, మహిళలు వివిధ సందర్భాల్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నటువంటి సమయంలో కానీ అలా అనేక రకాలుగా కూడా వీడియోలు చిత్రీకరించినటువంటి పరిస్థితి అయితే ఆ ఫోన్లో కనిపించడం జరిగింది. అసలు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో బాధితులు అతన్ని అడిగేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆంజనేయులు సమాధానం చెప్పలేదు. స్థానికులు అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా డిమాండ్ చేయడంతో పోలీసులు అయితే మంగళగిరి పోలీసులు రాత్రి సమయంలో తుమ్మపూడి అటరోడ్డుకి చేరుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అసలు ఆ వీడియోలన్నీ ఎందుకు తీయటం జరిగింది, ఎక్కడన్నా అప్లోడ్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇతను వీడియోలను ఎవరికైనా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయినా కూడా వీడియోలు తీసినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మహిళల్ని అసభ్యకరంగా తీయటం, వాటిని తర్వాత చూసేటటువంటి ప్రయత్నం ఆంజనేయులు చేయటం, వారికి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి కూడా పంపించినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వందలాది వీడియోలు ఉండటంతో వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక తుమ్మపూడి గ్రామంలో ఉన్నటువంటి 50-60 మంది మహిళలకు సంబంధించిన వీడియోలు అతని దగ్గర ఉండటంతో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అవి ఎవరికి పంపించారు, ఏ సమయంలో తీశాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ మహిళలకు సంబంధించి ఒక ఆవేదన కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మహిళా దినోత్సవం అవటం, దానంతా కూడా గ్రాండ్గా చేసుకుంటున్నటువంటి సమయంలో రాత్రి సమయంలో తమకు సంబంధించినటువంటి వీడియోలు ఒక వ్యక్తి తీసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా తెలియడంతో ప్రస్తుతం కాలేజీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బస్సు ఎక్కేటటువంటి సమయంలో తీసినటువంటి వీడియోలు అయితే సరే, కానీ వాళ్ళు ఏదన్నా అదమర్చినటువంటి సమయంలో కానీ లేకపోతే ఎక్కడ కూర్చున్నటువంటి సమయంలో కానీ ఇలాంటి వీడియోలు ఏమన్నా తీసారా ఏంటి, అసభ్యకరమైనటువంటి వీడియోలు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు కూడా ఆ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మంగళగిరి పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అతనికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా మంగళగిరి పోలీసులు చెప్పడంతో రాత్రి తుమ్మపూడి గ్రామంలో అక్కడ అడ్రోడ్లో ఆందోళన చేపట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళైతే విరమించినటువంటి పరిస్థితి. కాదే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మేము కేసులు పెట్టాం, అతన్ని మాకు అప్పగించాలి, అసలు ఎందుకు ఆ వీడియోలు తీయడం జరిగింది అనేది కనుక సరైనటువంటి విధానంగా కనుక ఆయన చెప్పకపోతే మాత్రం అతని పైన మేమే చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో పోలీసులు ఎలాంటి అంశాలను బయటికి తీసుకొస్తారు, అతను ఇప్పుడే వీడియోలు తీయడం స్టార్ట్ చేశాడా లేకపోతే గతంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా తీయడం జరిగిందా. ఎందుకంటే ఆ తుమ్మపూడి అడ్డ రోడ్డు దగ్గర ఒక బస్ స్టాండ్ లాగుంటుంది, అందులో కూర్చొని ఆ వీడియోలు తీస్తున్నట్లు కూడా ఆ వీడియోల్లో చిత్రీకరణకు సంబంధించి చూడటం జరిగింది. కొంతమంది ఫోటోలను కూడా తీయటం, అటు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఫోటోలు కానీ బస్ స్టాండ్లో ఆగినటువంటి ఫోటోలు, ఇలా పలు రకాలుగా కూడా ఫోటోలు తీయటం జరిగింది. అతను అదే పనిలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అతని మానసిక పరిస్థితి లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి, ఒక మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు అనేటటువంటి కోణంలో అయితే దర్యాప్తు చేయాలనే విధంగా కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చాలామంది స్కూల్ పిల్లలు, అలాగే కాలేజ్కి వెళ్ళే యువతులు, అమ్మాయిలు, యువతులు, అలాగే చిన్న చిన్న స్కూల్ పిల్లలు, వీళ్ళకి సంబంధించిన వీడియోస్ని బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూర్చొని మరి ఆ వీడియోస్ని రికార్డ్ చేస్తుండడంతో మొత్తానికైతే ఒక మహిళ తను వీడియో తీస్తున్నట్టు గమనించి తన ఫోన్ అడిగి తీసుకున్నప్పుడు తనకు తెలిసిన మిగతా అమ్మాయిల ఫోటోలు కూడా ఉండడంతో మొత్తానికైతే ఆశ్చర్యానికి గురైంది.
సో దీనికి సంబంధించి ఆ బాధితురాలు ఏమందో ఒకసారి ఆ బాధితురాలు మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ట్రైనింగ్కి వెళ్తాక ఏం చేస్తారంటే చిలువు నుంచి తుంపుడు వస్తా. తుంపుడు స్టాప్ లో బస్ ఎక్కుతాం మేము. 6:40 అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్ ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించా, అంతకు ముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. నేను నిన్న మార్నింగ్ గమనించా. ఏంటి తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు చేస్తున్నాడు. అందుకని ఏం చేసా, అంకుల్ ఫోన్ ఏదైతే అది అయిందని చెప్పి ఫోన్ ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేదు, నాకు డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకున్నాను. చూసా ఫోన్ ఇవ్వనన్నాడు. ఫోన్ ఇవ్వాల్సింది లాక్ ఉంటే లాక్ వేసి నేను లాక్ మర్చిపోయా అన్నాడు. నువ్వు నాకు ఫోన్ ఇవ్వాల్సింది అంటే పైన 5 వీడియోలు తీసాడు. అప్పటికే 5 వీడియోలు నేను డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్ కూడా చేసేది. అంటే ఇంకిక్కడ ఆపేద్దాము, అప్పుడే తీసుకొని స్టార్ట్ చేశాడు అనుకోని. ఆంజనేయులు అంట ఆయన పేరు, ఇంటి పేరు తెలీదు. ఆంజనేయులు అంట ఆయన ఆంజనేయులు అంట. ఆయన ఫోటో వీడియో తీశాడు. అంటే అప్పుడే తీసాడా, ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు. అయ్యేనేమో అనుకుని నేనేం చేసా, అవి డిలీట్ చేసి ఆయనకి ఇలా ఫోన్ ఇస్తున్నా. ఏళ్ళు తగిలి స్క్రోల్ అయింది. కొంచెం స్క్రోల్ అవ్వగానే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అమ్మాయి ఫోటోలు కనిపించినాయి. ఏంటిది అని చెప్పి ఆలోచించాడు. ఫోన్ లాక్కొని జోబ్ లో పెట్టేసుకున్నాడు. ఫోన్ ఇవ్వలా. మళ్ళీ ఏం చేశాను, రిటర్న్ మళ్ళీ ఫోన్ లాక్ కూడా ట్రై చేసి ఫోన్ లాక్కున్నా. తీరంటే దీని అన్నాడు. ఎలాగన్నా లాక్ తీపిచ్చి ఫోటోలు చూసి అందరూ మా ఊరోళ్ళే, మా చుట్టాల పిల్లలు అవని, ఈ ఊరు పిల్లలు అవని, అందరూ మా ఫ్రెండ్స్, మా చెల్లెలు అందరూ మా ఊళ్ళో ఉన్నాయి. ఎక్కడ అసలు ఎక్కడ తుమ్ముపూడు ఆయన అంటే అక్కడ జొన్న చెట్టు కాడ ఉంటాడు.